కర్సెస్ కోసం మనం చూసుకుంటున్నాం. చదవండి గలేషియన్స్. కర్సెస్ కొరకు మనం చూసుకుంటున్నాం. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 28:15 నుంచి 68 వరకు అనుకుంటా వర్సెస్, 68 వర్సెస్ కర్సెస్ గురించింది. ఆ కర్సెస్ కొత్త నిబంధనలు రాగానే పౌలు శరీర కార్యాలుగా అక్కడ చూపించిండు. వ్యభిచారము, దొంగతనము, మర్డరు, కోపము, క్రోధము, అవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. యేసు ప్రభు శిలువ మీద శాపాలు తీసేసిండు, కానీ అవి శరీర కార్యాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి మన జీవితాలలో. ఆ శరీర కార్యాలను మనం కొట్టేసేయాలా. యేసు ప్రభు మన జీవితంలో వచ్చిన తర్వాత మనము దాన్ని పందికొక్కులు వచ్చి మొత్తం తోవేస్తూ ఉంటాయి ఇంటి కింద. ఆ ఒక్కరోజు ఆ పందికొక్కు కనిపించిందంటే దాన్ని చంపేసిన తర్వాత ఏం చేయాలా? ఆ ఇంట్లో ఉన్న అన్ని బొక్కలన్నీ నీట్గా క్లీన్గా చేసుకొని కలర్ వేసుకొని ఉంటాం. అట్లా క్రైస్తవ జీవితంలో కూడా మనము సాతాను గాన్ని మన జీవితం నుంచి నరికేసి చంపేసి మన జీవితంలో ఉన్నటువంటి చెడ్డవి అన్నీ నీట్గా చేసుకొని ముందుకు సాగాల. కాబట్టి మనం ఇక్కడ గలతీ చదవండి ఇంగ్లీష్. Now the works of the flesh are evident. Now the works of the flesh are evident, which are adultery, fornication, uncleanness, idolatry, idolatry and sorcery. అంటే మంత్రాలు తంత్రాలు ఇవన్నీ మనం చూసుకున్నాం. అడల్టరీ, ఫార్నికేషన్ ఒకటే గ్యాంగ్. ఐడలేటరీ, సార్సరీ ఇవన్నీ విగ్రహములతో చెందినవి, మంత్రాలు తంత్రాలతో చెందినవి. అవి చూసుకున్నాం. దాని తర్వాత హేట్రెడ్, ద్వేషం, contention, hatred, disagreement, jealousy, outburst. ఇంకొక వర్షన్లో డిబాచరీ అని ఉన్నది. డిబాచరీ అని అంటే సేమ్ అడల్టరీ టైప్ కిందకే వస్తుంది. హేట్రెడ్ అంటే మీకు తెలుసు. అవుట్బర్స్ట్ అంటే రేజ్, సడన్గా కోపం రావడం, బస్ట్ అయిపోవడం కోపంతో. అవుట్బర్స్ట్, రేజ్, అది యాంగర్ సంబంధం. సెల్ఫిష్నెస్, కోరికలు, గురువులు, సెల్ఫిష్, నాకే కావాలా ఎవరికి వద్దు. డిసెన్షన్ అని అంటే కొట్లాటలు, డిసగ్రిమెంట్స్, కొట్లాటలు. డిసెన్షన్ అంటే కొన్ని ఇంగ్లీష్ బుక్లలో వేరే తర్జుమాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. హెరెసీస్ అంటే ఫాల్స్ టీచింగ్. హెరెసీ అంటే తప్పు బోధనలు. హెరెసీ, రాంగ్ టీచింగ్, రాంగ్ డాక్ట్రిన్స్. హెరెసీస్ తర్వాత ఎన్వి, మర్డర్స్, డ్రంకన్నెస్ మీకు తెలుసు. రైవల్రీస్ and the like. రైవల్రీస్ అని అంటే ఇవి ఏమంటారు, సేమ్ తాగిన దానికి తాగి చేసిన విషయాలు, రైవల్రీస్, కొట్లాటలు అవి. ఓకేనా? సో ఇప్పుడు మనము కర్స్ సిరీస్లో ఎక్కడున్నాం? మనము స్పిరిట్ ఆఫ్ యాంగర్లో ఉన్నాం. స్పిరిట్ ఆఫ్ యాంగర్. ఓకేనా? ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ యాంగర్లో మనం నిన్న చూసుకున్నాం. ఏం చూసుకున్నాము? స్పిరిట్ ఆఫ్ యాంగర్ కొరకు మనం 3 తరాల ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. 3 తరాల ఎగ్జాంపుల్స్ చూసుకున్న తర్వాత మనము నిన్నటి కాలంలో Psalm 37:8 చదవండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. చూస్తున్నారా? ఇప్పుడు ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్ని ఎవరు వదిలిపెట్టాలా? నువ్వు వదిలిపెట్టాలా?
శరీర కార్యం నీ జీవితంలో ఇట్లా కనిపిస్తుంది అనగానే నువ్వే అలా ఆత్మ ఫలంకి వెళ్ళిపోవాలా. అరే ఇది శరీర కార్యం అని గుర్తెరిగి ఆత్మఫలం సెల్ఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలా. నేను సెల్ఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతే నువ్వు సెల్ఫ్ కంట్రోల్కి పోతే ఏమవుతుంది? దేశాన్ని స్వతంత్రించే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. కావాలా నీకు దేశాన్ని స్వతంత్రించే శక్తి? కావాలా? నా జీవితంలో మా వంశంని స్వతంత్రించుకున్నా నేను. మా డాడీ చాలా కొడుతుండే, రక్తం వస్తుండే కొడితే మా డాడీ. కానీ ఏం చేసినా నేను కోపపడి చల్ నాకు అవసరం లేదు డాడీ ఇంట్లోకి వెళ్ళిపోతాను ఇట్లా కొడతారా, బట్టలిపి కొడుతుండే. ఎవరైనా అట్లా కొట్టిరా మీ డాడీ వాళ్ళు? ఎట్లుంటుంది? డైరెక్ట్ ఇస్త్రీ, బట్టల మీద కాదు, బట్టలు తీసి కొడితే పెయ్యి అంతా వాతలు పడుతుండే. ఈ పంతా ఇట్లా ఈ షర్ట్ తిప్పేస్తే మొత్తం ఆఫ్రికా, ఇండియా, సింగపూర్ మ్యాప్ కనిపిస్తుండే వెనుక. డ్రాయింగ్ చేసుకోవచ్చు నీకు ఏది కావాలో అట్లా. ఏం చేసిన నేను? మా డాడీ చెడ్డోడు, యూస్లెస్ తిట్టినా మా డాడీని. పోయి అందరికి చెప్పుకున్నానా? ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోయినానా? ఇప్పుడు ఏం డాడీ కొడతావా? ఏమనుకుంటున్నావు? నాకు రాదా కొట్టనీకి? నీకు ఒక్కదానికి వస్తా కొట్టనీకే? డాడీ మీదకి వెళ్ళిపోతుర్రు. డాడీ కట్ట పట్టుకుంటే వీడు బ్యాటు ఏంది కట్ట పట్టుకున్నావు, ఇగో చూడు బ్యాట్ చూడు, కొడతావా? తల్క ఇరగొట్టేస్తా. అట్లున్నది. మొన్న ఒక పిల్లోడు వీడియో నాకు వచ్చింది. నాకు అన్నీ ఎందుకు పంపిస్తారో ఏమో తెలియదు నాకైతే. అంటే ఇక మీరు ఉన్నారు కదా, ఏమన్నా స్టోరీలు కలుస్తాయని మేము పంపిస్తారేమో నాకైతే, నాకు తెలియదు. అది నాకే వస్తుంది. అది ఆ గ్రూపులు నేను ఓపెన్ కూడా చేయ. సడన్గా అది ఎప్పుడో వస్తుంది, సడన్గా ఏదో చెయ్యి దాకి అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి అదే మాట్లాడేస్తూ ఉంటుంది. అరే ఏంద్రా మాట్లాడని చూస్తే ఇది, అరే ఏంద్రా ఇది చూడాల్సి వస్తుంది. ఆడేమంటుంది తెలుసా? వాళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు. ఏంది నా సెల్ ఫోన్ తీసుకుంటాను, నా సెల్ ఫోన్ ఇస్తావా లేదా? ఇప్పుడు డిసైడ్ చేసుకో, 5 నిమిషాలు టైం ఇస్తున్నా నీకు. ఈడు ఎంత ఉన్నాడు? 16-17 ఇయర్స్. గింతనే ఉన్నాడు, స్కూల్ డ్రెస్లు ఉన్నాడు. డైరెక్ట్ వచ్చేసిండు లోపలికి. ఆ సార్ ఏమో అంకుల్ కూర్చొని ఏదో పని చేసుకుంటా ఉన్నాడు. ఏం సంగతి, నువ్వు ఫోన్ తీసుకున్నావాట? మా ఫ్రెండ్స్ది ఫోన్ తీసుకున్నావాట, ఇస్తావా లేదా? ఆడ ఇది అయింది, ఆర్గ్యుమెంట్ అయింది. వాడు ఏం చెప్తుంది తెలుసా? పెట్టుకో నువ్వు ఫోన్, ఈ టేబుల్ వదిలి బయటికి రావా, నువ్వు గొంతు కోసేస్తాం మేమందరం నలుగురు కలిసి అంటున్నాడు. వీడియో రికార్డింగ్ అవుతుంది, అది వాయిస్ రికార్డింగ్ అవుతుంది. నువ్వు బయటికి రావా? ఈయన కూర్చుంటావా? నువ్వు బయటికి రా, నీకేంటి? నువ్వు ఏడికి రోజు నువ్వు ఎట్లా పోతున్నావు, ఎట్లా వస్తున్నావు మేము చూస్తున్నాము. ఇదే 4 ఫ్రెండ్స్ కలిసి నిన్ను చంపకపోతే సవాల్ చేస్తున్నాను నేను అంటు. 17 ఇయర్స్. ఎట్లుంటుంది చూడు, ఏముంటుంది? రేజ్, జెలసీ, యాంగర్, డిసెన్షన్, కలహము, కోపము, క్రోధము. వాడు సవాల్ చేస్తే ఈయన ఇట్లా చూస్తుడు, నన్ను చంపేస్తాడు. నలుగురు కలిసి చంపేయచ్చు నేను. దేనికోసం? ఫోన్ కోసం. ఆ ఫోన్లో అడ్డమైనవి చూస్తున్నారు వాళ్ళు, చూడొద్దు. మా డాడీ కొట్టిండి నన్ను, మస్తు చేసి చీపురు కట్ట, చెప్పులు, వైర్లు, ఈర్లు అన్నీ చాలా చెప్పినా మీకు స్టోరీలు నావి. మా డాడీ లేడు, ఇప్పుడు ఉంటుంటే ఇప్పుడు కూడా వచ్చి కొడుతుండే. డాడీ పోయిండు పరలోకానికి. యేసుప్రభుకి సారి చెప్పిండు, అరే నా కొడుకుని కొట్టినా అని. అర్థమవుతుందా? ఎవరైనా కొట్టిరా అట్లా మిమ్మల్ని? లోకాన్ని స్వతంత్రించుకునే శక్తి నీలో ఉంది.
నేను ఏం చేసిన, డాడీ కొట్టని తిట్టని అన్నం పెట్టకపోతే కూడా ఇల్లు వదలలే, నేను ఇంట్లోనే కూర్చున్నా. మళ్ళీ డాడీ వచ్చి పెడుతుండే, అన్నం పెడుతుండే, రా వచ్చి తిని రా అంటుండే. అంటే ప్రేమతో తెలుసు డాడీకి మార్నింగ్ నుంచి నైట్ వరకు తినలే, 10 అవుతుంది. ఇక పండుకోక ముందు పోయి అన్నం వేసి ఇదేసి వచ్చి ఏయ్ దా తినరా అంటాడు కోపంతో. అంటే అది కోపం కాదు, అది ప్రేమ. అది కోపం ఉంటే 10 గంటల రాత్రి పెడుతుండేనా, పెట్టక సావని వాడు అని చెప్తుండే. సో డాడీ మమ్మీలు కొన్ని విషయాలు చేస్తారు, మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీకు కూడా 2 పిల్లలు పుడతారు కదా, అప్పుడు అర్థమవుతుంది అమ్మ డాడీ అందుకే నా చేసిండి ఇట్లా అని. ఎప్పుడైనా కానీ మమ్మీ డాడీని మీరు బ్లెస్సింగ్ పొడగొట్టుకుంటారు, దేశాన్ని స్వతంత్రించుకున్న పొడగొట్టుకుంటారు. నేను ఏం చేసిన, అందరినీ స్వాధించుకున్నా. అందరినీ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఈరోజు దేవుడు నన్ను గొప్పగా ఫ్యామిలీ మొత్తం, మా డాడీ సైడ్, మా మమ్మీ సైడ్, మా కజిన్స్ సైడ్, ఫస్ట్ కజన్, సెకండ్ కజన్, థర్డ్ కజన్, ఎన్ని కజన్లు ఉన్నారో అన్ని కజన్ల కంటే దేవుడు నన్ను హైగా పెట్టండి. ఎందుకు అని అంటే నేను మా డాడీకి ఏయ్ అని బోలే, చెడ్డగా తిట్టలే, రూమ్లో పోయి తిట్టలే డాడీని, ఏడ్చుకుని పండుకున్నా. కంప్లైంట్ చేసే పోయి పోలీస్ స్టేషన్కి. ఇవాళ రేపు పిల్లలంతా పోలీస్ స్టేషన్ కంప్లైంట్, అంకుల్ మా డాడీ కొడుతున్నాను, రావా అంకుల్, 100 డయల్ 100 అంటే పోలీస్ స్టేషన్. స్వతంత్రించుకోలేము. యేసుప్రభు ఏం చేసిండు, అందరూ కోపంతోనే కొట్టిర్రు, గుచ్చిర్రు, సంపిర్రు, మేకలేసిర్రు, కిరీటం వేసిర్రు, మొత్తం బట్టలు తీసేసిర్రు, కట్టెలతోని కళ్ళు కట్టేసి కట్టెలతో కొట్టిర్రు. చెప్పు ఎవరు కొట్టిర్రు చెప్పు, నీకు మీలి హీలింగ్స్ వస్తాయి కదా, ప్రొఫెసీ వస్తుంది కదా, నువ్వు చచ్చిపోయిన లేపుతావు కదా, ఇప్పుడు చెప్పు ఎవరు కొట్టిరు చెప్పు అని టంగ్ అని కొడుతురు యేసుప్రభు నెత్తి మీద. యేసుప్రభు చెప్పలేడా, ప్రొఫెసీ రాదా యేసుప్రభుకి? అట్లా కాదు, దేవుడు ఏం చేసిండు, కోపంతో కొట్టిర్రు, గుచ్చిర్రు, పొడిసిండ్రు, ఆయన తెలిసిది నేను లోకముని స్వతంత్రించుకోవాలా, వరల్డ్ అంతా నేను హ్యాండ్ ఓవర్ తీసుకోవాలా, నేను ఎవరిని కోపం చెయ్య. ఏం చేస్తా, తండ్రి క్షమించు, వారికి తెలియదు ఏం చేస్తున్నారో, దే డు నాట్ నో, దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ అని అన్నాడు. అన్న తర్వాత ఏమైంది, ఈరోజు ఏమైంది, 2000 సంవత్సరాలు 2025 ఇయర్స్ అయిపోయింది. వరల్డ్ అంతా యేసుప్రభుకే సలాం కొడుతున్నాం. చూస్తున్నారా, ఎప్పుడైతే నువ్వు కోపాన్ని జయిస్తావో లోకాన్ని జయిస్తావు. ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, చిన్నప్పుడు వాళ్ళ డాడీ వద్దు, నాకు డాడీ వద్దు అని చెప్పి, వేరే దేశం ఇక్కడ కాదు, డాడీ వద్దు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. డాడీ వద్దు అని వదిలేసి వెళ్ళిపోతే బ్లెస్సింగ్ ఏడున్నది? ఇప్పుడు ఏం చేసింది ఈ అమ్మాయి, నాకు డాడీ అవసరం లేదు, చల్ డాడీ ఏం ఊకే ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తుండు, చాలు నేను వెళ్ళిపోతా ఇంట్లోకి వెళ్ళి, నాది పని నేను చేసుకుంటా. ఎక్సోడస్ 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. గౌరవించు. సన్మానం అంటే నేను చెప్పిన పూలదండలు శాల్వలు కప్పడం కాదు. అక్కడ గౌరవించడం అని అంటే ఒబే యువర్ ఫాదర్ అండ్ మదర్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అంటుంది, ఆనర్ అంటుంది. అక్కడ ఏమంటుంది, నిన్ను కొట్టకపోతేనే ఆనర్ చేయాలంటుందా? నీకు ఇష్టం ఉండని లేకపోని ఆనర్ చేయండి ఫాదర్ మదర్ని. అప్పుడు ఏమవుతుంది, బ్లెస్సింగ్ వస్తుంది, దీర్ఘ ఆయుష్ వస్తుంది, లాంగ్ లైఫ్ వస్తుంది, ప్రాస్పారిటీ వస్తుంది. నాకు వచ్చిందా లేదా? ఫస్ట్ కజన్, సెకండ్ కజన్, థర్డ్ కజన్, ఫోర్త్ కజన్, అన్ని కజన్ల కంటే దేవుడు నన్ను ఫుల్ బ్లెస్సింగ్లో నడిపించండి. అట్లా మీరు కూడా
మీ డాడీ మమ్మీకి బ్లెస్సింగ్ కావాలని అంటే, ఇప్పుడు ఈ పాప ఏం చేసింది? కాలేజ్ అయిపోయింది. నాకొద్దు, డాడీ వద్దు, మమ్మీ వద్దు, ఎవరొద్దు, నేనే బతుకుతా, నాకు జీవితం అవసరం లేదు, ఎవడ అవసరం లేదు. ఇది ఎక్కడ? ఇండియాలో కాదు, అమెరికాలో. చాలా సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు, ఒక 35 సంవత్సరాల ముందు సంగతి అంటున్నా. డాడీ వద్దు నాకు అని వెళ్ళిపోయారు. ఏడికెళ్ళి వస్తుంది బ్లెస్సింగ్? వస్తుందా? అమెరికాలో చాలామంది పిల్లలు డాడీ వద్దు మమ్మీ వద్దు అని చెప్పి 16 ఇయర్స్కి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకనంటే అమెరికా గవర్నమెంట్ ఏం చేసింది? నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేసేయి, నీకు ఇల్లు ఇస్తాం. నువ్వు మమ్మీ డాడీ పైసలు వద్దు, జాబ్ ఇస్తాం. నీకు జాబ్ చేసే పని లేదు, ఇష్టం లేదు అని అంటే నువ్వు గవర్నమెంట్కి చెప్పు, నేను పనికి మాలిన వాళ్ళని, నాకు నెలకు కొంచెం అన్నం పెట్టురు అంటే పెడతారు. గవర్నమెంట్ పెట్టకపోతే ఇక మన అట్లా వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెడతారు. ఏదేదో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి అమెరికాలో. అందుకు ఇప్పుడు పిల్లలు ఏమవుతారు? ఫ్రీ అన్నం తింటారు, ఫ్రీ ఇల్లు కూర్చుంటారు, ఫ్రీగా పైసలు వస్తున్నాయి, పెన్షన్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో పెన్షన్ వస్తుంది కదా వికలాంగులకు, వృద్ధులకు. ఆడ పనిపాట లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తారు. నేను పని చేస్తలేను, పాట చేస్తలేను, నాకు కడుపున వస్తుంది, నేను పని చేయను అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అట్లున్నది ఆడ. కొన్ని లాస్ ఉన్నాయి అక్కడ, చట్టాలు ఉన్నాయి. కొన్ని పిల్లలను చూసుకోవాలా, అన్నం పెట్టాలా, వాళ్ళను చూసుకొని చేసుకోవాలా అని చెప్పి ఉన్నది. అందరి పిల్లలందరూ ఇప్పుడు అమెరికాలో మెజారిటీ. ఇప్పుడు మమ్మీ బ్లెస్సింగ్ లేకుండా నువ్వు గవర్నమెంట్ ఒబే చేస్తే బ్లెస్సింగ్ వస్తుంది అని చెప్తుందా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ చూసుకుంటుంది, పిల్లలను చూసుకుంటుంది, పైసలు ఇస్తుంది, అన్నం ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది, జాబ్లు ఇస్తుంది. గవర్నమెంట్ని ఫాలో చేస్తే, రూల్స్ ఫాలో చేస్తే నీకు బ్లెస్సింగ్ వస్తుంది అని బైబిల్ అంటుందా? మమ్మీ కూడా కాదు, ఫాదర్. బైబిల్లో ఎవరిది బ్లెస్సింగ్? ఫాదర్స్ బ్లెస్సింగ్. ఫాదర్స్ బ్లెస్సింగ్ మదర్కి వస్తుంది, మదర్ నుంచి పిల్లలకు కూడా వస్తుంది. ఫాదర్, మదర్, చిల్డ్రన్, అది దేవుడు పెట్టింది బ్లెస్సింగ్. యాకోబు ఏం చేసిండు? అలా భార్య ఇచ్చిందా? ఐసాక్ ఎవరికి ఇచ్చిండు ఆశీర్వాదం? అలా మమ్మీ ఇచ్చిందా? ఈసాకు జేకబ్కి ఏం చేసిండు? ఎవరిచ్చిర్రు? తండ్రి. జేకబ్ ఎవరికి ఇచ్చిండు? జేకబ్ భార్య 12 మందికి ఇచ్చిందా? ఎవరిచ్చిర్రు బ్లెస్సింగ్? యాకోబు 12 మందికి ఇచ్చిండు బ్లెస్సింగ్. అలా అమ్మయ్యలే, ఎందుకంటే లేదు అమ్మకాడ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ ఎవరి కాడ ఉంది? నాయన కాడ, మొగోళ్ళ కాడ, యేసుప్రభు దగ్గర. మరే ఇచ్చిందా బ్లెస్సింగ్? ఏమ్రా, మరియా ఇచ్చిందా బ్లెస్సింగ్? యేసుప్రభే మరియాని బ్లెస్ చేసిండు. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్లో ఫాదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ని నువ్వు బ్లెస్ చేస్తే నీకు బ్లెస్సింగ్ వస్తుంది. ఫాదర్ని బ్లాక్ చేస్తే నీ బ్లెస్సింగ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చున్నాం చాలామంది. ఫాదర్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఫాదరు చచ్చిపోయిండు యాక్సిడెంట్లా, ఏదో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళిపోయిండు. ఆ స్థలంలో నీకు ఒక ఆత్మీయ తండ్రిని ఇస్తాడు దేవుడు. ఆ స్థలంలో మీ మమ్మీ ఉంటుంది. ఒకవేళ ఫాదర్ లేడు అని అంటే నెక్స్ట్ మమ్మీ ఉంటుంది. కానీ మమ్మీకి కూడా బ్లెస్సింగ్ రావాలనంటే మమ్మీ ఎక్కడ పోవాలా? ఆత్మీయ తండ్రి కాడికి రావాలా, రిసీవ్ చేసుకోవాలా, దేవుని కాడికి రిసీవ్ చేసుకోవాలా. అందుకే ఆత్మీయ తండ్రి చాలా ఇంపార్టెంట్. నాన్న లేడు మీ జీవితాలలో, ఫాదర్ లేడు, ఫాదర్ డ్రంకాడు, ఫాదర్కి యేసుప్రభు తెలియదు అని అంటే మీ ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టకండి, కనెక్షన్లో పెట్టుకోండి. ప్రతి దానికి మీరు రండి, వచ్చి ప్రేయర్ చేయించుకోండి. ఓన్లీ ప్రేయర్ చేయించుకొని బ్లెస్సింగ్ కోసం కాదు, మీరు కూడా ఎవ్రీడే ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, టంగ్స్ చేయాలా, అన్నీ చేసుకోవాలా, చేసుకొని రావాలా, వచ్చి బ్లెస్సింగ్ తీసుకొని పోవాలా. అది ఇప్పుడు అక్కడ ఆమె ఏం చేసింది? వాళ్ళ అమ్మాయి, ఆ పాప కాలేజ్లో 30 సంవత్సరాల ముందు నాయన వద్దరు వెళ్ళిపోయింది. ఏడైతుంది బ్లెస్సింగ్? ఇప్పుడు ఆ ఖర్చు ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోతుంది? అలా బిడ్డ కాడికి పోయింది ఖర్చు.
వాళ్ళ బిడ్డ ఏం చేసింది, నాకు డాడీ వద్దు, నేనే చదువుకుంటా, నేనే పోతా అని ఆమె కూడా వెళ్ళిపోయింది. లైఫ్ స్టోరీ చూస్తుర్రా ఎట్లయితుంది? నేను మూడు చూపించిన, ఆ 3 కాకుండా ఇది కొత్తది చెప్తున్నా మళ్ళీ. ఇప్పుడు ఆమె అలా చేసింది, అలా బిడ్డ సేమ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేర్పించింది అమ్మ ఇట్లా చేయమని చెప్పి. వాళ్ళ అమ్మ పెళ్ళి అయిపోయింది, బిడ్డ పుట్టింది. బిడ్డ జాంతానే నాకు అవసరం లేదు, చచ్చిపోతే కూడా నేను ముఖం చూడా. అట్లా ఏమవుతుంది? ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? పిల్లకే అవుతుంది. ఎందుకంటే బ్లెస్సింగ్ ఫాదర్ ఉన్నది. అర్థమవుతుందా? చాలా కేర్ఫుల్. మనం యాంగర్ స్పిరిట్ ఏం చేస్తుంది? మీ మమ్మీ మీద కోపం తెప్పిస్తుంది, మీ డాడీ మీద కోపం తెప్పిస్తుంది, మీ టీచర్ మీద కోపం తెప్పిస్తుంది. సైలెంట్గా మీరు ఒబే కావాలా, మీకు నచ్చని నచ్చకపోని ఒబే కావాలా, కాకపోతే బ్లెస్సింగ్ రాదు. నేను పెద్దవాళ్ళని గౌరవించిన, పెద్దవాళ్ళను ఒబే చేసిన, నాకు ఇష్టం ఉండని లేకపోని నేను ఒబే చేసిన. దేవుడు ఇంత బ్లెస్ చేసిండు మా ఫ్యామిలీ మొత్తం జనరేషన్ల, ఆల్ జనరేషన్స్, ఆంటీస్, అంకుల్స్, ఫస్ట్ కజన్స్, అందరికంటే దేవుడు నన్ను గొప్పగా బ్లెస్ చేసిండు. అంత గ్లోరీలా నన్ను తీసుకొని పోయిండు. ఆ బ్లెస్సింగ్ మీరు కూడా రావాలని ఈ సిరీస్ చెప్తున్నా నేను. ఎవరు చెప్పరు ఇట్లా, అసలు ఇలాంటివి చెప్పరు. నువ్వు ఆక్యుపై చేసుకోవాలా, స్వతంత్రించుకోవాలా. నేను స్వతంత్రించుకున్నానా లేదా? ఇప్పుడు ఇంతమందికి నేను బ్లెస్సింగ్ ఉన్నానా లేదా? నేను మా డాడీ ఒక్కడు, మా డాడీ ఫుల్ తాగుతుండే, ఫుల్ కొడుతుండే, చాలా పరేషాన్లు ఉండే. కానీ నేను మా డాడీని ఒబే చేసినా లేదా? చేసిన తర్వాత సెల్ఫ్ కంట్రోల్ తర్వాత మా డాడీ ఏమైండు? మారిపోయిండు. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ వాడతావో డాడీ మారిపోతాడు. మీ డాడీ తాగిపోతాడా? మీ డాడీ వెళ్ళిపోయిందా? మీ డాడీ అడ్డమైన పనులు చేస్తున్నాడా? నువ్వు సెల్ఫ్ కంట్రోల్, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే రివర్స్ చేసి డాడీ నీ శిష్యుడు అయిపోతాడు, నీ కొడుకు అయిపోతాడు. డాడీ నీ కొడుకు అయిపోతాడు. మా డాడీకి నేను డాడీ. ఎవరు? మా డాడీకి ఎవరు డాడీ? నేనే డాడీ, స్పిరిచువల్ డాడీ. మా డాడీ నా స్పిరిచువల్ సన్. అసలు ఎవరు ఉన్నారు అట్లా? ఎవరికైనా ఉన్నారా స్పిరిచువల్ ఫాదర్? మీ డాడీ మీ ఫాదర్ మీ సన్ అయిపోయాడా? ఆత్మలోనే అన్ని రివర్స్ జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? మీ డాడీని నీ కొడుకులాగా చేసుకోవచ్చు, మీ మమ్మీని నా బిడ్డ అని చేసుకోవచ్చు ఆత్మీయంగా. ఎప్పుడైతే యేసు ప్రభు నీ జీవితం చూసి వాళ్ళు అబ్బా అని వచ్చి నీ ప్రార్థన చేస్తే, నువ్వు సువార్త చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందగానే వాళ్ళు నీ కొడుకు నీ బిడ్డ అయిపోతారు. నువ్వు మా ఫ్యామిలీలా నేను మా డాడీకి, మా మమ్మీకి, మా చెల్లెకి, మా అన్నకు, మా చాలామంది ఒక 200 రిలేటివ్స్కి ప్రేయర్ చేస్తుండే. నేను లిస్ట్ ఉంటుండే నా దగ్గర. నాకు ప్రేయర్ ఎట్లా చేయాలో తెలియకపోతే ఏం చేస్తుంటే తెలుసా? నేను లిస్ట్ చదువుతుంటే డాలి ఆంటీ ఫ్యామిలీ, కమలా ఆంటీ ఫ్యామిలీ, డానియల్ అంకుల్ ఫ్యామిలీ, మోని అంకుల్ ఫ్యామిలీ అని అందరు ఫ్యామిలీ అని 20 నిమిషాల పేర్లు చదువుతుంటే ఏమైంది? అందరు మారిపోయారు. విగ్రహాలను పూజ చేసేటోళ్ళు చాలామంది, విగ్రహాలకు దండలేసేటోళ్ళు, విగ్రహాలకు క్యాండిల్ పెడుతుండే, ఊదుబత్తిలు పెడుతుండే. అట్లా సొంటలు వందలు మారిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి అందరికీ డాడీ ఎవరు? చూస్తున్నావా? స్పిరిచువల్ ఫాదర్. ఇప్పుడు లేనాడన్న పోయి చెప్తా ఉంటాడు ఎప్పుడప్పుడు మీటింగ్లో పోయినప్పుడు, ఇగో వాడు కూర్చున్నాడు కదా, వాడు అంటాడు మళ్ళీ నన్ను, వాడు కూర్చున్నాడు కదా, వాడే నాకు సువార్త చెప్పిండు, నేను నమ్ముకున్నా అంటాడు. అందరి ముందు చెప్తాడు. పెద్ద కదా అన్న, పెద్ద అనుకుంటుడు. వాళ్ళ తాత అని తెలియదు ఆయనకు. నేను స్పిరిచువల్ ఫాదర్ మా అన్నకు, లేనాడన్నకు, అందరికీ, మా చెల్లెకి, అందరికీ.
అట్లా ఇప్పుడు మా డాడీ ఒక్క డాడీ నన్ను కొడుతుండే, నేను వద్దు అని వెళ్ళిపోతుంటే ఎట్లుంటుండే. ఈరోజు నాకు ఎంతమంది పిల్లలు ఇచ్చిండు దేవుడు? 500 మంది ప్లస్ 27 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ నుంచి ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? 1000 మందికి నేను డాడీ అయిపోయినా, ఆత్మీయ డాడీ. ఇప్పుడు నేను పరలోకం పోతే నా ఎంబడి ఎంతమంది వస్తారు? మీకంటే ఇంకా మస్తు మంది టీవీల ద్వారా, గ్రేస్ టీవీ ద్వారా, జీసస్ వే ద్వారా, ఎక్కడెక్కడ నేను పోయిన కాడ చేతుల కింద పెట్టండి, అందరూ పరలోకంలా డాడీ డాడీ అని నా ఎంబడి పడతారు. అంత వెనుక ఇగో మా డాడీ నాకు సువార్త చెప్పిండు, నేను మారు మనసు పొందుకున్నా, రక్షణ పొందుకున్నా. హల్లెలూయా. యాంగర్ ఏం చేస్తుంది తెలుసా? డాడీని వదిలేసి వెళ్ళిపో అనే కాడికి తెస్తుంది. ఆ బిడ్డ నుంచి వాళ్ళ బిడ్డకు వస్తుంది. ఆ బిడ్డ డాడీ వద్దు వెళ్ళిపో. ఎందుకు? నువ్వు డాడీని పట్టుకుంటే 1000 మంది డాడీగా అయిపోతావు. నువ్వు డాడీని పట్టుకుంటే 1000 మందిగా డాడీస్ లాగా నువ్వు అయిపోతావు. అది సాతానుడు ఏం చేస్తాడు? అవసరమే డాడీ నిన్ను కొడుతున్నాడు కదా, వేస్ట్ ఫెలోగాడు, వాడు తాగుపోతాడు, వాడు వదిలేసేవాడిని అని చెప్పి నువ్వు వదిలేస్తే ఏమవుతుంది? బ్లెస్సింగ్ రాదు. అర్థమవుతుందా? డాడీని ఎన్ని సంవత్సరాలు సార్ వినాలా మేము? డాడీ మాటలు పెద్దగా అయిపోయినాం కదా మేము, మాకు తెలుసు. పెళ్ళి అయ్యేంత వరకు మీ డాడీ మాట వినాలా? ఏంటి? పెళ్ళి అయ్యేంత వరకు మీ డాడీ మాట వినాలా? నీకు నచ్చకపోని. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయాలి సార్? డాడీ దగ్గరికి రావాలా? డాడీ ఆమె వచ్చింది డాడీ, బుర్ర తినేస్తుంది, నాకు అర్థమవుతలేదు డాడీ, కొంచెం చెప్పు డాడీ ఏం చేయాలా అని అడ్వైస్ తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? అడ్వైస్ తీసుకోవాలా మమ్మీతో డాడీతో. ఆ అడ్వైస్ నీకు నచ్చిందంటే చెయ్యాలా, నచ్చలేదనుకో ఇవాళ రేపు పెట్టుంది తెలుసా? అరే వదిలేరా ఆమెని, డాడీ అడ్వైస్ ఇస్తాడు. మమ్మీ గదే దొరికినాదరా, నేను వద్దంటే దాన్ని చేసుకున్నారా, వదిలేసే, నీకు మంచిగా బంగారం లాంటి పిల్లలు ఇంకో దాన్ని చేస్తా. అవన్నీ దయ్యాల కథలు అవన్నీ. అర్థమైందా? ఒక్కసారి పెళ్ళి అయిందని అంటే ఇక నో ఎక్స్చేంజ్. అమెజాన్ ఎక్స్చేంజ్ వస్తుంది కదా, అట్లుండదు. అట్లా ఎక్స్చేంజ్ చేస్తే ఖర్చే వస్తుంది, ఏం రాదు. నువ్వు అట్లా ఐడియా పెట్టుకున్నావు అని అంటే ఖర్చు ఎట్లా వస్తుంది? ఓ కుండపోతులా వస్తుంది ఖర్చు. కాబట్టి జాగ్రత్తగా ఆటలు గీటలు చెయ్యకండి. చచ్చిపోయేంత వరకు అంతే ఉండాలి. అది. సో అడ్వైస్ తీసుకొని ప్రభువా ఏం చేయాలని ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తారో అది చేయండి. మమ్మీ చెప్పినట్టు డాడీ చెప్పినట్టు చేసిరనుకో ఇద్దరిలా కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అది తర్వాత సంగతి, వదిలేసేయండి. యాంగర్. నెక్స్ట్ వర్స్, సామ్స్ 86:15. ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. స్లో టు యాంగర్. దేవుడు ఎవరు? దీర్ఘశాంతము అంటే స్లో టు యాంగర్. ఇంగ్లీష్లో ఏమంటుందనంటే దేవుడు స్లో టు యాంగర్. మనల్ని కూడా ఏం కోరుకుంటుండు? మనం కూడా యాంగర్గా, స్లోగా, ఇష్టం వచ్చినట్టు చేసడం కాదు, స్లో టు యాంగర్గా ఉండాలా. ప్రావర్బ్స్ 14:29. దీర్ఘశాంతము గలవాడు. దేవుడు దీర్ఘశాంతం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆ దీర్ఘశాంతము మన మీద ఉంటే చూడండి, దీర్ఘశాంతము కలవాడు మహావివేకి,
స్లో టు యాంగర్ ఉన్నవాడు మహా వివేకి. ఎట్లా వస్తుంది? నువ్వు మహా వివేకి అని అంటే నాలెడ్జబుల్, టూ స్మార్ట్, చాలా వైజ్, చాలా బుద్ధిమంతుడు, వివేకి, డిజర్న్మెంట్. అర్థమవుతుందా? అది ఎలా వస్తుంది? చదువు. దీర్ఘశాంతము గలవాడు. దీర్ఘశాంతం గలవాడికి మహావివేకి. నాలెడ్జబుల్, చాలా నాలెడ్జ్ ఉన్నవాడు. ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? నువ్వు దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఏంది ముంగోపి అంటే? త్వరగా కోపపడువాడు. ముంగోపి అంట త్వరగా కోపం వచ్చేవాడు, తొందరగా కోపం వచ్చేవాడు. ఏందంట వాడు? ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఎట్లా పొందుకుంటాడట? గిఫ్ట్గా పొందుకుంటాడట. ఫూలిష్నెస్ గిఫ్ట్గా పొందుకుంటాడట. తొందరగా కోపం వచ్చేటోనికి ఏం గిఫ్ట్ వస్తుంది? ఫూలిష్నెస్. మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ, అర్థమైందా? ఎర్రగడ్డ గిఫ్ట్ వస్తుందంట. ఇప్పుడు కోపం వస్తే ఏం చేయాలా మనము? చూడండి, ప్రావర్బ్స్ 15. కోపం వస్తే ముక్కు మీద కోపం పెట్టుకొని నువ్వు కూడా బుస్ అని లేవాలనా? అట్లా రావద్దు అని అంటే నువ్వేం చేయాలా? కోపం వచ్చిన వాళ్ళకు, కోపంగా మాట్లాడిన వాళ్ళకు ఏం చేయాలా చూడు. చదువు, అది మళ్ళీ చదువు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించు మాట, దానికి మళ్ళీ ఇంకొక మాట, నొప్పి కలిగే మాట మాట్లాడినావంటే ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి గాడ్ బ్లెస్ యూ చెప్పండి. ఒకటి మళ్ళీ పడ్డదంటే సెల్ఫ్ కంట్రోల్ వాడండి. మళ్ళీ పడ్డది అనుకో, ఇక కింద పడిపోయి బేహుష్ అయిపోయినట్టు యాక్టింగ్ చేయండి. చక్కెర వచ్చి పడిపోయినట్టు యాక్టింగ్ చేయండి. ఆడు ఉరికిపోతాడు. అమ్మా ఇది చచ్చిపోయిన రాయుడు అని ఉరికిపోతాడేమో. బోర్లా పడుండ్రి, మళ్ళీ ఇట్లా పడరు అనుకో, ముఖం మీద తన్నినట్టు మళ్ళీ పరిచయం అవుతుంది. బోర్లా పడుండ్రి. మరి దానికన్నా బెస్ట్ ఆన్సర్ లేదు. ఉరికిపోండి. మీరు ఫాస్ట్ రన్నింగ్ వస్తుంది అంటే ఉరికిపోండి. రన్నింగ్ ఎట్లా చేయాలంటే ఇక నీతో ఇక వాడు రన్నింగ్ చేయొద్దు, అట్లా ఉరికిపోవాలా. నెక్స్ట్ వర్స్, ప్రావర్బ్స్ 15:18. కోపోద్రేకి అగువాడు. కోపోద్రేకి అగువాడు కలహమును లేపును. దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. దీర్ఘశాంతమును ఏం చేస్తాడంట? వివాదం వచ్చిందనంటే అణచివేయును. అసలు మనం అణిచివేస్తామా? ఒక కొట్లాట స్టార్ట్ కాగానే అరే అవునన్నా వాడు ఇట్లా చేసినన్నా, మొన్న కూడా అట్లా చేసినన్నా, నువ్వు లేవు ఇట్లా చేసినన్నా అని చెప్పి ఇంకా 10 ఎక్కించి చెప్తావు. ఏం చేయాలా? కోపం వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? మళ్ళీ చదువు. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలా? కోపిష్ఠులతో చేయాలనా, దీర్ఘశాంతం ఉన్న వాళ్ళతో చేయాలనా? సో ఇక్కడ కోపిష్ఠులు ఎవరైనా ఉంటే మీకు ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు. కోపం ఉన్నోళ్ళని ఎట్లా గుర్తుపడతాం? అలా స్మైలే ఉండదు ముఖం మీద. స్మైల్, కోపం ఉంటుంది ఎప్పుడు చూడు. కోపం ఎవరన్నా వస్తారా? కుక్క కూడా రాదు. అమ్మ ఆడు కోపం ఉన్నారా అని వెళ్ళిపోతారు కుక్క. ఇట్లా చూసి కుక్క అంటే వస్తుంది, అది తో కూపుకొని ఇట్లా చూసినా అనుకో దాన్ని, అది ఇట్లా చూస్తుంది మరి ఇట్లా చూసి వెళ్ళిపోతుంది. వద్దు రాబోయిన తనేటట్టున్నట్టు రా మనల్ని అని. అసలు వస్తారా? కోపం ఉన్న వాళ్ళతో దోస్తాన్ని వస్తుందా? ఎవడు చేయడు. ఓకే, నెక్స్ట్ చూడు. కోపం ఎంత ప్రాబ్లం చేస్తుంది కదా. స్పిరిట్ ఆఫ్ యాంగర్ ఏం చేస్తుంది చూడు, ఇన్ని కానీ ప్రాబ్లమ్స్ చేస్తుంది. నెక్స్ట్ 22-24 ప్రాబ్లమ్స్. కోపచిత్తునితో సహవాసము
చేయకుము. ఏం చేయాలా? మేక్ నో ఫ్రెండ్షిప్ విత్ మ్యాన్ గివెన్ టు యాంగర్. కోపిష్ఠునితోని ఫ్రెండ్షిప్, సహవాసము, కూసోని మాట్లాడకు. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. ఎందుకు ఉండొద్దు? 29, 22 చదువు. కోపమున్నోనితోని ఎందుకు ఫ్రెండ్షిప్ చేయొద్దు? ఇక్కడ చూడండి. కోపిష్ఠుడు కోపమున్నోడు కలహము రేపును. ఏం లేపుతాడు? జగడము, కొట్లాట, కలహము లేపుతా ఉంటాడు. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపమున్నోడు ఏం చేస్తాడట? దుష్క్రియలు. నెక్స్ట్ ఎక్లీసియాస్టిస్ 7:9. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఏమైతుంది ఇక్కడ? బుద్ధిహీనులు. ఎంతమంది కోపం వస్తుంది ఇక్కడ? మీరందరూ బుద్ధిహీనులు అంటుంది బైబిల్. ఏమంటుంది? మళ్ళీ చదువు. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు అంతరింద్రియముల యందు. లోపల ఎక్కడ? అంతరింద్రియములు, బాడీలో మొత్తం. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఏం చేస్తుంది? అది సుఖంగా నివాసం చేస్తుందంట. స్పిరిట్ ఆఫ్ యాంగర్ ఏం చేస్తుంది? నీలో సుఖంగా నివసిస్తుందంట. నువ్వు దాన్ని తీసుకోకపోతే ఏం చేస్తుంది? అది నాశనం చేసేస్తుంది నిన్ను. ఐజాయా 57:21. దుష్టులకు నెమ్మది ఉండదని. ఎవరికి నెమ్మది? ఎవరికి ఉండదు? స్పిరిట్ ఆఫ్ యాంగర్. వాడు పడుకోడు రాత్రిలా, కోపం వస్తుంటుంది. పొద్దుగా లేవగానే కోపం వస్తుంటుంది, మధ్యాహ్నం లేవగానే కోపం వస్తుంటుంది, ఆఫీస్ పోతే కోపం వస్తుంది, ఫ్రెండ్స్తో మాట్లాడితే కోపం వస్తుంది, కూర్చుంటే కోపం వస్తుంది, మమ్మీ పిలిస్తే కోపం వస్తుంది, డాడీ పిలిస్తే కోపం వస్తుంది, ఏమైనా పని చెప్తే కోపం వస్తుంది, ఏదైనా అరే కొంచెం సాయం చేయరా అంటే కోపం వస్తుంది. చదువు. దుష్టులకు అట్లాంటి కోపం వచ్చే వాళ్ళకు వాళ్ళు స్పిరిట్ ఆఫ్ యాంగర్ తో కంట్రోల్ చేసిన వాళ్ళు జనరేషనల్ కర్స్. ఇది స్పిరిట్ ఆఫ్ యాంగర్ జనరేషనల్ కర్సు. వాళ్ళకు నెమ్మది ఉండదని. ఏముండదు? నెమ్మది, శాంతి ఉండదు. ఎప్పుడు చూడు కసురుకుంటా ఉంటారు. ఎప్పుడు చూడు ముఖం మీద కోపం ఉంటుంది. ఎప్పుడు చూడు అసలు ఎవరితో కలవరు. ఎప్పుడు చూడు ముక్కు మీద అంతా స్టీమ్ వస్తుంటుంది. స్టీమ్ అంటే పొగ, వేడొస్తుంటుంది. చెవులలోకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి బుస్సు బుస్సు అని వస్తుందా? నీకు కొంచెం వస్తుంది కదా, రాదు కదా? వెరీ గుడ్. చెప్పు మళ్ళీ చదువు. అది దుష్టులు కోపం, స్పిరిట్ ఆఫ్ యాంగర్, జనరేషనల్ కర్స్, పితరుల శాపాలు. కోపం ఉన్న వాళ్ళకు నెమ్మది ఉండదని. అస్సలు నెమ్మది ఉండదు. నిద్రలు కూడా కొట్లాడుతుంటారు వాళ్ళు. నిద్రలు కూడా కొడతారు నిన్ను. నిద్రలో కూడా నీ ఎంబడి ఉరుకుతూ ఉంటారు పట్టి కొట్టనికి. శాంతి, నెమ్మది ఉండదు. నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎవరంటారు? ఇది దేవుడు చెప్తున్నాడు. కోపిష్ఠులు, స్పిరిట్ ఆఫ్ యాంగర్, జనరేషనల్ కర్సుతో అటాక్ చేయబడ్డ వాళ్ళు దీని నుంచి విడుదల పొందుకోవచ్చు, కానీ వాళ్ళు గ్రహించాలా. దేవుడు ఏమంటున్నానంటే వీళ్ళకు కోపం, ఆ స్పిరిట్ ఆఫ్ యాంగర్ వాళ్ళు వదలకుంటుంటే వాళ్ళకు నెమ్మది, పీస్ ఉండదు. కానీ పీసులు అయిపోతారు వాళ్ళు. ఏముండదు? పీస్ ఉండదు, పీస్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ ఎఫిషియన్స్ 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇప్పుడు కోపమును దేవుడు ఎక్కడ పెట్టిండు?
కోపంను హోలీనెస్లో పెట్టిండా, పరిశుద్ధతలో పెట్టిండా, అభిషేకంలో పెట్టిండా? ఎక్కడ పెట్టిండు? ఈ వచనం ద్వారా దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుడు అన్నాడు. దీనికన్నా ముందు మనం చూసుకున్నాం, దుష్టునికి నెమ్మది ఉండదు, కోపము ఉన్న దుష్టునికి నెమ్మది ఉండదు. ఇప్పుడు ఇది చదువు. సమస్తమైన ద్వేషము. సమస్తమైన ద్వేషం. ఎవరన్నా ద్వేషిస్తున్నాను, ద్వేషిస్తే చూడు దేవుడు ఏమంటుడు, సమస్తమైన ద్వేషము, కోపము, ఇంకా కోపము. దేవుడు అంటుడు ద్వేషము, కోపము, క్రోధము, క్రోధము, అల్లరి, దూషణ. దూషణ. నువ్వు సావునుగాక, నువ్వు పాడుగావునుగాక, నువ్వు ఎందుకు పుట్టినారా, పురుగులు పడి సావునురా, నీ బొంద మీద తిడతారు చూడు. దూషకులు, దుష్టులు, దూషణ, సకలమైన దుష్టత్వము, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఏం చేయాలంట? ఏమేమి విసర్జించాలా? విసర్జించాలంటే వదిలేయాలా? ఏమేమి వదిలేయాలా? మళ్ళీ చదువు. కోపం గురించి దేవుడు ఏమేమి వదిలేయాలంటుండు. కోపంతో ఏమేమి కనెక్షన్ ఉన్నాయి చూడండి. కోపంతో నంబర్ 1 సమస్తమైన ద్వేషము, ద్వేషము, కోపము, కోపము, క్రోధము, క్రోధము, అల్లరి, అల్లరి, దూషణ. ఎంతమంది అల్లరి చేస్తారు ఇక్కడ? దేవుడు ఏమంటుడు? అల్లరి చేసేటోళ్ళు అందరూ కూర్చొని అల్లరి 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 చేస్తూ ఉన్నారు. డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్, వాడిని డిస్టర్బ్, ఇన్ డిస్టర్బ్. ఏమంటుడు దేవుడు? వదిలేయాలంటుడు. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దూషించడము, సకలమైన దుష్టత్వము, దుష్టత్వం, ప్రతి పాపము, ప్రతిది కూడా వదిలేసేయండి అంటున్నాడు. కోపం మంచిగా ఉంటే పెట్టుకోమంటాడు కదా దేవుడు, అంటున్నా లేదా? జాగ్రత్తగా. కొలోషియన్స్ 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, దూషణ మీ నోట, మీ నోట, కండ్లనా నోట్లనా? కోపం వస్తే నోరు స్టార్ట్ అవుతుంది కదా. కొంతమందికి కండ్లకెళ్ళి కూడా కోపం ఇట్లా ఫైర్ వస్తుంటుంది, కండ్లకెళ్ళి భయం అవుతుంది కళ్ళు చూస్తే. మీ నోట బూతులను, బూతులు, మీ నోట బూతులను. ఎంతమంది పిహెచ్డీలు చేసిరు బూతులల్లా? పిహెచ్డి. నేను చిన్నప్పుడు చెప్పినా కదా, మాకు ఒక అంకుల్ ఉంటుండే మా ఇంటి పక్కకు. చెప్పినానా? ఆ అంకుల్ నాకు చెడ్డ మాటలు రాబేట రా, నీకు చెడ్డ మాటలు నేర్చుకోవాలి, నువ్వు నీకు పనికొస్తాయి పెద్దగా అయినాక అని నేర్పిస్తుండే. అడ్డమైన మాటలు నేర్పిస్తుండే, నాకు అన్నీ వస్తాయి. కానీ వదిలేసిన అవన్నీ నేను. నిజంగా అంటున్నా. ఆ అంకుల్ సిగరెట్ తాగుతుండే. ఆ అంకుల్ ప్యాకెట్లో సిజర్స్ సిగరెట్ ప్యాకెట్ ఉంటుండే, సిజర్స్ కంపెనీ. ఆ ప్యాకెట్ ఇట్లా తెరిచి వెనకాల రాసుకుంటుండే కొత్త పదాలు ఆయన. నేను పోతుంటే దా మాథ్యూ రా అంటుండే. ఆయనకి 2 ఆడపిల్లలు ఉండే. కూర్చోబెట్టి ఇగో ఇట్లా తిట్టాలి చెప్పు, ఎట్లా తిట్టాలి చెప్పు అని రిపీట్ చేపిస్తుండే నన్ను తిట్లు. ఇక్కడ ఏమంటుంది చదువు. మీ నోట బూతులను, మీ నోట్ల బూతులు, వీటినన్నిటినీ విసర్జించుడి. ఏం చేయాలి? నోరు తెరిచి ఉంచేయండి, ఉంచేయాలి బయటికి. ఆ పక్కన మీద ఉంచితే మూతి 2 పండ్లు ఇరిగిపోతాయి, జాగ్రత్త. మళ్ళీ వాని మీద ఉంచకు, బయటికి పోయి ఉంచు. నువ్వు దేవుని దగ్గర పోయి, ప్రభువా నా నోట్ల కంపు కొడుతుంది, అన్ని అడ్డమైన మాటలు ఉన్నాయి ప్రభువా. సంస్కృతం ఎంతమందికి వస్తుంది? వదిలేసేయండి. మరాఠీ ఎంతమందికి వస్తుంది? వదిలేసేయండి. బెంగాలీ ఎంతమందికి వస్తుంది? వదిలేసేయండి. టంగ్స్ ఎంతమందికి వస్తుంది? అది పట్టుకోండి. అది పట్టుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అవి. నిజంగా చెప్తున్నా, నేను నిజంగా అంటున్నా. నా నోట్లోకి వెళ్ళి ఆ అంకుల్ నేర్పించిండు, నాకు పిహెచ్డి నేర్పించిండు చెడ్డ మాటలల్లా. అవన్నీ ఎట్లా పోయినాయి? అసలు పోతాయా మైండ్లోకి వెళ్ళి? ఎట్లా పోతాయి అవి?
దేవుని ఆత్మలో మాట్లాడితే, ఆత్మలో జీవిస్తే, బైబిల్ పాటలు ఆరాధన చూస్తే వెళ్ళిపోతాయి, అవి రావు. అవి 1 తిమోతి 2:8 ఇప్పుడు చెప్పినా కదా టంగ్స్ ప్రేయర్ అని. టంగ్స్ ప్రేయర్తో పాటు ఇక్కడ ఇది కూడా చేయాలి. టంగ్స్ ప్రేయర్తో పాటు ఆ చెడ్డ మాటలు, కంపు నోరు, గలీజ్ నోరు, డ్రైనేజ్ పైపు, నీ నోరు అది పోవాలనంటే చూడు, చదువు. కావున ప్రతి స్థలమందు స్త్రీలు పురుషులు కోపమును అమ్మ, తల్లి, నాయన, తండ్రి, కోపమును స్త్రీలు పురుషులు సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి నోరు మూసుకొని, ప్రభువా నా చేతులు ఎత్తుతున్నా, ప్రభువా చేతులెత్తి ప్రార్థన చేయవలనని. ఏం చేయాలా? రే బహాలా రే బ్రోహాందాలా అని ప్రార్థన చేస్తే బూతులు గీతులు అన్నీ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, సంస్కృతం అన్నీ వెళ్ళిపోతాయి. చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? లిఫ్టింగ్ హోలీ హ్యాండ్స్ వితౌట్ యాంగర్ అండ్ క్వారలింగ్. ఏంటి? లిఫ్టింగ్ హోలీ హ్యాండ్స్. నోట్లకెళ్ళి ఆత్మలో ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? నీ చేతులు లేస్తాయంట. నోట్లకెళ్ళి కంపు పోతే ప్రార్థన చేస్తే చేతులు లేస్తాయంట. చేతులు లేచి ఏం చేస్తాయి? స్తుతిస్తాయంట, ఆరాధిస్తాయంట. హోలీ హ్యాండ్స్. ఆ హోలీ హ్యాండ్స్ లేపినప్పుడు దేవునికి మౌత్ హోలీ అయిపోతుంది. ఏమవుతుంది? మౌత్ హోలీ అయిపోతుంది. నెక్స్ట్ జేమ్స్ 1:19-20. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, అమ్మలారా, అక్కలారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక. ఈ సంగతి తెలుసు మీకు. ఏం సంగతి తెలుసు? ప్రతి మనుష్యుడు, ప్రతి అమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు వినుటకు ఏం చేయాలా? వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నోరు తెరవనికి ఏం చేయాలా? నిదానించువాడును. వినుటకు ఫాస్ట్ ఉండాలా. నీ నోట్లోకి వెళ్ళి కంపు పోవాలంటే, నీ నోట్లోకి వెళ్ళి డర్టీ లాంగ్వేజ్, స్పిరిట్ ఆఫ్ యాంగర్ పోవాలంటే ఏం చేయాలా? ఈడ చూడండి. వినుటకు వేగిరపడువాడును, ఫాస్ట్ ఉండాలా. వినడంలా ఫాస్ట్ ఉండాలా. మాటలాడుటకు నీ నోరు తెరవనికి నిదానించువాడును. బ్రేక్, స్పీడ్ బ్రేక్ వేసేయాలా. తకాల్మని నోరు తెరవద్దు. కోపించుటకు నిదానించువాడునై. నువ్వు కోపము తొందరగా చేయొద్దు, నిదానంగా. నిదానమే ప్రధానము. కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపించుటకు స్లో 10 కిలోమీటర్ స్పీడ్లో పోవాలా. ఇప్పుడు మనము కొన్ని కాలనీస్లలో పోతాం, ఆడ రాసి ఉంటుంది స్పీడ్ 10 కిలోమీటర్స్. హైవే మీద 120 కిలోమీటర్స్. హైవే మీద 120, కాలనీలో రాగానే 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. అంటే నువ్వు వినుటులా 120 స్పీడ్లో వినాలా, వింటా ఉండాలా. మాట్లాడడంలా 5 కిలోమీటర్స్ 10 స్లో. నోరు తెరవద్దు. అర్థమైనా? బూతులు వచ్చేస్తున్న నోట్లోకి వెళ్ళాలంటే తెరవకు నోరు. కోపం వచ్చేస్తుందంటే నోరు తెరవకు. ఈరోజు మీరు రూమ్లో పోగానే చూసుకోరు ఎంత కంపు కొడుతుందో రూమ్లలో. ఇక పోతే స్టార్ట్ అయిపోతుంది. ఇక పోతే మొన్న చెప్పినా నేను జాయ్ టెస్టింగ్ అవుతుందని. అప్పుడు చెప్పినా నెక్స్ట్ డే చాలామంది వచ్చి చెప్పారు నాకు, సార్ నిన్న మీరు జాయ్ టెస్టింగ్ అన్నారు సార్, రాత్రి నుంచే మొత్తం పోయింది సార్, నాది జాయ్ లేదు అని చాలామంది చెప్పారు. ఈరోజు జీజీ టెస్ట్. ఏం టెస్ట్? నువ్వు గుడ్ గర్ల్ ఉంటావా, జీజీ ఉంటావా, మీ ఇష్టం. ఓకేనా? టెస్ట్ వస్తుంది. టెస్ట్లో పాస్ అవుతారా లేదా రేపు చెప్పండి నాకు. చూస్తుండ్రా
స్పిరిట్ ఆఫ్ యాంగర్ దేవుడు ఏమంటున్నాడు? విసర్జించండి, వదిలేసేయండి దాన్ని అంటున్నాడు. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పితరుల శాపాలు, కయ్యూన్ దగ్గర నుంచి వస్తుంది. అది కయ్యూన్ కాడ నుంచి వస్తుంది. ఇప్పుడు మీకు అది కావాలనా? నోరు కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఓకేనా? చలో ప్రార్థన చేద్దాం. ప్రభువా తండ్రి, ఈరోజు ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్, జెలసీ, ఎన్వి, రేజ్, కొట్లాట, క్రోధము, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన, దుర్భాష, చాలా విషయాలు ప్రభా ఈ కోపం ద్వారా మా జీవితంలో ఎంటర్ అయినాయి. మరి వీటిని విసర్జించి వదిలేసి మేము మా జీవితంలో నుండి కోపము, ఈవిల్, డిమానిక్ అటాక్స్తో బాధపడకుండా మాకు స్పిరిట్ ఆఫ్ జాయ్తో నింపండి ప్రభా. స్పిరిట్ ఆఫ్ జాయ్తో నింపి మమ్మల్ని నడిపించమని నీ కృపతో ఆశీర్వదించి శరీర కార్యాల నుండి మమ్మల్ని దూరం పెట్టండి. మా నోరుని మేము కంట్రోల్ చేసుకునే ఆత్మను మాకు ఇచ్చి ఏమి మాట్లాడాలా, ఎప్పుడు సైలెంట్ ఉండాలా, ఎప్పుడు వినాలా, ఎప్పుడు ప్రభువా మేము ఏం చేయాలో మాకు నేర్పించి నడిపించమని నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.